హలో అండి, ఈరోజు మన వీడియోలో పచ్చిమిరపకాయలు టమాటోస్తో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా బాగుంటుంది అనమాట. కారమే ఉండదు, అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ పచ్చిమిర్చిని అయితే మనం ఇలాగ ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై చేస్తామన్నమాట. అందులోనే కొన్ని టమాటోస్ కూడా మనం వేసుకుంటాము. టమాటోస్ అయితే మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. టమాటోస్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఎక్కువ వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గనిస్తే ఏంటంటే ఆ పచ్చిదనం అంతా పోతుందన్నమాట. సో అందుకనే టేస్ట్ బాగా అనిపిస్తుంది మనకు. వీటితో పాటు చింతపండు కూడా మనం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందులో ఉల్లిపాయలు వేసాను నేను, చిన్న ఉల్లిపాయలు. అవి వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు ప్లస్ చింతపండు ఇవన్నీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటారు కదా పప్పుచారు ఉప్పు చేప అని. సో దీనికి కూడా ఉప్పు చేపని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అసలు చెప్పనక్కర్లేదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారా, నేనైతే ఈ రోల్ని ఈ మధ్య తీసుకున్నానండి. చిన్నగా ధనియాలు, జీలకర్ర అలాంటివి దంచుకోవచ్చని సరే ట్రై చేశాను. ఇందులో చేస్తే ఎలా ఉంటుందా చట్నీ అని చెప్పేసి అందులోనే చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది అసలు నాకైతే. చూస్తున్నారా, రోటి పచ్చడి అయితే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మిక్సీ కన్నా రోట్లో దంచుకుంటేనే చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా రోట్లోనే దంచి చూడండి. నాకైతే అక్కడ దంచుతుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. చట్నీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని కచ్చాపచ్చిగా దంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో అయితే తీసుకొని కొంచెం వేసుకొని తింటుంటే అసలు చెప్పాలి నా టేస్ట్. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.